वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमान। అక్క అక్క ఏం చేస్తున్నావు? ఏంది లత? ఏం లేదక్క. బాగున్నాడా? ఇంటికాడైతే లేడు, పొలం కాడికినా పోయి ఉండొచ్చు. అయినా ఎందుకేసేలే? ఏం లేదే అక్క, ఈయన కూడా కనిపిస్తలేడు. మరి ఇద్దరు కలిసి మరి ఎటన్నా వేయండా అని వచ్చిన. ఫోన్ వస్తాంది సెల్లే. హలో సీనన్న, ఏందే? లత, నీమో నా మొగుడు హైదరాబాద్లో ఏదో జాబ్ కోసం పోయినట్నే. బస్ ఎక్కంగా సీనన్నకు కనబడ్డారట, ఫోన్ చేసిండు. ఇక్కడ ఎత్తే వలిగిపోయింది, ఇక హైదరాబాద్ పోయి ఎత్తారు ఇక జాబులు. పోతావోని ఎన్ని రోజులు పోతారో, మన పని మనం చేసుకుందాం. సరే గాని సేన్ కాడ పత్తేరేది ఉన్నది, బదలత్తవానే అక్క? సరే అత్త. సర్ది పెట్టుకొని రాపో. నేలత, ఇక బాయికాడు బూలొచ్చిన కొడుకు సామిగానికి లగ్గమైందట కదా? అవునే అక్క, పొల్ల హీరోయిన్ లెక్క ఉన్నది. ఊరంతానికి లగ్గం కాదన్నారే, మొత్తానికి అయితే లగ్గం అయింది పో. ఊరిదేమున్నదక్క, ఎటైతే అటు మాట్లాడతారు. లగ్గం మంచిగా జరిగిందా అనేసలే? మంచిగా జరిగిందని మెల్లగా అడుగుతావేందక్క? మంచిగా జరిగింది పెళ్లి. మా ఆడకట్టలు అందరం కలిసిపోయినాం. తిన్నంత తిండి పెట్టిండ్రు, చికెను, మటను, చేపలు, తలకాయ కూర, బోటి కూర అని. మస్తు జరిగిందక్క పెళ్లి. లగ్గంలో ఆర్కెస్ట్రా కూడా పెట్టిరట కానీ మేము కూడా కోలాటం అన్నం, పొట్టు పొట్టు డాన్స్ చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. పొలగాడైతే అదృష్టవంతుడే, అందమైన పిల్లని దొరికింది. ఏం అదృష్టమో ఏమో, ఊళ్ళోనైతే ఓ ముచ్చట అనుకోంగిన్నా. ఏం ముచ్చట్నే? ఏం లేదు కానీ ఆ పిల్లకు రెండో సంబంధం అనంగిన్నా. అవునా? ఆ పిల్లకు సూరత్లో ఇవ్వరికాల మేనబావుతోని లగ్గమైందట. ఆ పొల్ల కాలేజ్ చేసేటప్పుడే ఎవరినో లవ్ చేసిందట. ఆ లవ్ చేసినోడు వీళ్ళ ఇంటికి వచ్చి నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వెట్లా పెళ్లి చేసుకుంటావు అని లొల్లు పెట్టిండట. కథం గంతే, విడాకులు ఇచ్చేసిండు. అవు, ఆ పొల్లకు లవ్ అఫేర్ కూడా ఉన్నదా ఇంకా? ఇప్పుడు ఆ సామిగాంతో లగ్గమైంది కానీ ఊళ్ళందరూ అంతో ఎన్ని రోజులు ఉంటదేమో అని అనుకుంటాను. ఓస్ని పాపం పాడుగాను. ఆ పొల్లని లవ్ చేసినోడు ఉట్టి తాగుపోతూ తిరుగుతూ లంగనాట, ఉట్టిగా పొల్లని బదనాం చేసిండు. అయినా ఇప్పటి పోరాన్లను నమ్మేటట్టు లేదే. కానీ పొల్ల మాత్రం ముద్దుగా ఉందక్క. ఎంత అందంగా ఉంటే ఏం లాభమే, గుణం మంచిగా లేనప్పుడు. అని అయ్యవ్వ గంత ఖర్చు పెట్టి లగ్గం చేసే పోరు ఉంటుందా ఎంబడి? మరి
ఇక పోరని తలరాతక్క ఏం చేస్తాం, ఉంటుంటది పోతే పోతుంది, దానికి ఎవరం బాధ్యులమే. ఆనే మన సంధిలో లోలు వచ్చిర్రే. మన సందులోలు గారికక్క వచ్చింది, లచ్చక్క వచ్చిందే. లచ్చక్కనైతే కొత్త హారం చేపించుకున్నట్టున్నది కదా. అది బ్యాంక్ లో పెట్టుకున్నాను చెప్పింది, కానీ మొన్న నేను పైసలు అడిగితే అగో మరి మొన్న పెళ్లికి వేసుకొచ్చుకున్న నగలెక్కడే మరి? అమ్మా నా దగ్గరనేమో అప్పు తీసుకున్నది కట్టుమంటే బ్యాంక్ లో పెట్టినా అన్నది, దాని దుంపదేగా. అయ్యో అక్క, అట్లయితే అవన్నీ రోల్డ్ గోల్డ్ కావచ్చు. నీ పిసముఖం నీకు తెలుస్తుంది. అవి మంచిగా కనిపించిన బంగారు, నీకు మంచి తెలియదు చెడ్డ తెలియదు. ఏమో అన్ని బంగారు వేసుకొచ్చుకొని ఉంటది, నాకే అబద్ధం చెప్పింది అది దొంగ మొక్కది. కొంపదీసి గిట్టని ఏమన్నా ఇచ్చినవా? నేను మొత్తుకునేది గదే కదా, నా నగలు ఇచ్చిన దానికి. ఇంకేమన్నా కొత్త చీరలు కొంటారు ఈపో, పెళ్లిళ్ళకి కట్టుకొని పోతుంది. అవురా తిరుపతి, ఏం తిప్పాలరా మనకు? వచ్చిన రోజులు అయితే అంది, తిండి సక్కలేదా, టికాణ సక్కలేదా, నిద్ర సక్కలేదా, ఏం తిప్పాలరా మనకు? ఏం చేద్దాంరా, వెళ్ళిపోతామంటే అడ్వాన్స్ తీసుకుంటుంది, ఉన్న పైసలన్నీ అప్పులా కథమైపోయాయి, ఎట్లన్నా వెళ్ళదీయాలి, ఏం చేద్దాం? ఇవన్నీ బండ్లు ఎవడు మోస్తారా? లెక్క పెట్టు, సారెత్తాడు మళ్ళా. చేసి నడవంతా పోతుందిరా తిరుపతి, అప్పటికింత మంది వేద్దాంరా. ఊరికి మనం కొత్తగా రా, మందు ఏడు దొరుకుతుందో మనకు ఎట్ట తెలుసురా? ఊళ్ళకైతే పోదాంరా తిరుపతి, మందు వాసన చూసి నేనే దొరకబడతా. అవు కనుక బావా, ఏడు దాకా వచ్చింది పొలం పని, నాటేసుడు ఇంకా కాలే. ఏం చెప్తావు బావ, పొలగడ్డు పట్నంలో ఉండబట్టే అక్కకేమో సాత కాకపాయే, గింత వెనకకి ఎత్తే ఎట్టు అన్నట్టు నాటు పందీరకన్నా నీకు సాత కాక లేవకన్నా విన్నావురా భోజలు? ఏం చేసుకుంటాడు తీ. అవు బావా, నడుము నన్ను మా ఇస్తారన్నారా, 3 ఏళ్ళు నా బిడ్డ కన్నా పెద్ద అని మా అయ్యలే, మాకు మానవల్లే చేసుకుంటే మా అయిపోగాని ఇద్దరం మంచిగానే ఉంటుంది బొగ్గులోలే, మాకు పుట్టే పొలగాని కూడా బొగ్గులోలే ఉంటుంది. ఏమైనా దూరం ఇప్పుడు నేను చేసుకునే నేను దూరపోడా, ఇలా పెద్ద కొడుకు వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు, మాకు అంత పాడవాళ్ళు లెక్కన. నన్ను కాదనుకుంటే బండాస వంటి పెన్నం దొరికి సుఖ పర్లేదా, అవి పర్లేదా, తినలేదా కమ్మ. మామిడి తోట కావాలన్నప్పుడు నా కోసం వచ్చేది రా, మాయ తోట ఒకసారి దెబ్బల పడ్డాడు. అవునే, ఇక్కడ బెల్ట్ షాప్ ఎక్కడున్నాయి? బెల్ట్ షాపా? మీ లాగులు ఏమన్నా వదలదలు ఉన్నాయా లేకపోతే జారుతున్నాయా? బెల్ట్ షాప్ ఎందుకు? అరే బెల్ట్ షాప్ అంటే నడుకు పెట్టుకున్న బెల్ట్ అనుకుంటాను రా, ముసల్ది. ఏ ఆ బెల్ట్ షాప్ కాదమ్మా. మరే బెల్ట్ల షాపు? అవు గాని మిమ్మల్ని నీ ఊళ్ళో ఎన్నడు చూడలే, కొత్తగా కనబడతారు, పొరగానే ఎత్తుకపోటారు ఎక్కున్నారు. ఏ ఊరి మీది? ఏ ఊరైతే ఏంది, పానం కొట్టుకుంటుంది. బెల్ట్ షాప్ ఎక్కడుంది చెప్పు? నలవొక్క ముండ కొడుక పానం కొట్టుకుంటుంది అనుకుంటా, పెన్న మీదకి వచ్చినట్టు రాబడితే దూరం జరుగు. నేను అట్లే మా అన్నవాడ, నీకు ఐసు తెట్టలేదు ముసలు తెట్టలేదా? అమ్మా చూడు బావా, నేనేదో పొద్దు ఒక చెట్టు కింద చిట్ట ముచ్చట పెడి తుప్పసకు ఏమో తాగిన దాని లెక్క అమ్మిన దాని లెక్క నన్ను వచ్చి అడుగుతాను. ఒకటి బాగా అడ్డమైన వాళ్ళకి వల్ల దండ అయింది. ఈడ ఎర్రగల్లు ఏడు అమ్ముతారు, మంది ఏడు అమ్ముతారు అనుకుంటా. ఓయ్ పోయినట్టు కాదు,
రాంగ నాకు ఇంతేమన్నా ఎర్రగలు వేర్రి పానమంతా సలసల అంటాంది. అవుగా నీ ఓయిల్ దావా తీయవి నీకు మాల వరకు ఇస్తలేదా మరి ఏం నడిస్తావిగా నువ్వు. వదినే ఓ వదినా పని తీరిందా? ఏం చేస్తున్నావు? దాసీను పని మాదిరింది. ఏం పని? అండుకొని తినుడు, 4 బీలు చేసుకున్నాడు. సరే గాని గా పాల పైసలు ఇవ్వపోతివి. నేను పైసలు ఇద్దామని మీ ఇంటికి వచ్చిన్నోయి. మీ ఇంటికి తాళం వేసింది, ఎటు పోయినరు? నా పెండ్లానికి రాత్రి రోజు పీడకలలు వస్తున్నాయి. గా రామన్న పెడకు తోలుకపోయి తాయితు కట్టించుకొచ్చిన. మరి ఇప్పుడు నీ పెళ్ళానికి ఎట్లుంది? దాని ముఖం దాంతో నాకు రోజు ఒక గోస కచ్చింది వదినే. నాకు ఒక సాయం చేస్తావు వదినే? ఏంది సీను చెప్పు. సాయం చేస్తా అంటే ఓ ముచ్చట చెప్తా. సరే చెప్పు సీను, నీకేం సాయం చేయాలి నేను? నా పెండ్లం వారానికి 4 రోజులు ఒక్క పొద్దు ఉంటుంది. సరిగా తిండి తిన్నది అరుగు మీదనే అంటుంది. అయ్యో పానం ఖరాబ్ కదా అట్లా చేస్తే. ఇక అరుగు మీద వన్నాక పిల్లలు అమ్మంటే ఎట్లయితారు వదినే చెప్పు. సరే సీను నేను చెప్తాది, నువ్వేం రంది పెట్టుకోకు. జరా ఒక్క పొద్దులు తక్కువ వేయమని వదినే. మొగును దూరం పెట్టి దేవుణ్ణి పిల్లలు కోరితే అవుతారా చెప్పు. సరే ఉండు, పాల పైసలు తీసుకొస్తా నేను. మంచిది వదినే, నాకు బిడ్డ పుడితే నీ పేరే పెడతా. సరే పోయేత్తా. వదినే అక్కరుంది గా పాల పైసలు ఇవ్వపోతివి. నీ పెళ్ళం దగ్గరనే నా కైకిలి పైసలు ఉన్నాయి. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పైసలు లెక్కేసి తేలితే ఇత్తతి. కైకిలి పైసలా? ఎక్కడి వదినే? వారం రోజుల కిందాక మల్లవ్వ పొలంలో నాటేసిన పైసలు. ఎట్లయితేంది వదినే? నీ పెళ్ళము ఇంటికాడ ఏం పని చేస్తాందోయ్? రేషన్ బియ్యం ఇచ్చురట ఊళ్ళకు, బియ్యం తేవడానికి ఏంది. అగో బియ్యం ఇత్తుండ్రట్నా? 2 రోజులు అవుతుంది ఇవ్వబట్టి. మేము కూడా తెచ్చుకోవాలి. అసలే ఆ డీలరు కొంచెం పోడు. ఆయన ఇచ్చినప్పుడే తీసుకోవాలి, మనం పోయినప్పుడు ఆయన ఇయ్యాడు. అవును వదినే, జల్ది పోయి తీసుకొచ్చుకోర్రి. సరే సీను. సరే పోయేత్తా. నమస్తే సార్. ఏం సందే లోడు దించేసారు అది? అవునా సరే, ఇంకొక లోడ్ వస్తుంది, అది రాజస్థాన్ పోవాలి, తొందరగా ఎక్కేయండి అది. సార్ ఆకలి అవుతుంది, ఇంటికి పోయి వంట చేసుకోవాలి. ఓహో అవునా, దొంగ కేసులా పారిపోయొచ్చారు ఇంటకెళ్ళి? పిల్లలతో నిలబెట్టుకొని పారిపోయొచ్చిన సార్. సార్ సరే మంచిగా ఉంది, కానీ పర్లేదు, వంట తర్వాత చేసుకోవచ్చు, అన్నం తర్వాత తినచ్చు. కానీ ఇంకొక లోడ్ వస్తుంది, అది రాజస్థాన్ పోవాలి, ఆ తొందరగా లోడ్ ఎక్కేయండి అది. ఆ డ్రైవరు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా లాంగ్ పోవాలి. ఆ లోడ్ ఎక్కించిన తర్వాత ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తింటులేండి. ఇప్పటికే ఏ బాబు వీళ్ళని తీసుకెళ్ళండి, ఆ లోడ్ ఎక్కేయండి. సరే బాబు వెళ్ళు ఆ లోడ్ ఎక్కేయండి వెళ్ళి. ఏ బాబు తీసుకెళ్ళండి, ఆ లోడ్ ఎక్కేయండి, ఎమర్జెన్సీ ఉంది అది. అరే ఈ బాధమ్మ పడేయంరా, మన ఊరిపోయి ఉన్నదో లేదో చేసుకొని బతుకుతాం పారా, వ్యవసాయం చేసుకొని బతుకుతాం. అరే మన పిల్లలు ఊరుకుంటారా మెత్త అంతరమా? అరే ఏమైనా మన కాలం పట్టుకుని బతలాడి తప్పు ఒప్పుకున్నావురా, అది చెప్పినట్టు తిందావురా. అంతేనంటావా?
హలో, చెప్పు. అంత మంచిదేనా? ఏ లోకంలో ఉన్నావు? దేవలోకంలో ఉన్నా. సరే గాని నాకెందుకు ఫోన్ చేసినావో చెప్పు. అబ్బా ఫోన్ కట్ చేయకే, దండం పెడతా. చక్కగా అన్నం తినక 3 రోజులు అవుతుంది. బండలు మోసి మోసి పానమంతా పుండు పుండు అయిందే. చెప్తే విన్నావా? మనకే 3 ఎకరాల భూమి ఉన్నది. మంచిగా కూరగాయలు వండించుకొని అమ్ముకుందామని చెప్పిన. విన్నావా నా మాట? ఆన్నే ఉండు, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు? పనికి భయపడి పారిపోతువి. ఇప్పుడేమో మళ్ళీ ఫోన్ చేస్తున్నావా నాకు? చెప్పకుండా చేయకుండా పోయి ఇంకా సిగ్గు లేకుండా ఫోన్ చేస్తాను. అరే నా పెన్నమట్ట కాదురా, నేనంటే పానం ఇస్తుంది. నేను ఫోన్ చేస్తా చూడు. హలో. హలో, ఏందో చెప్పు. నేను లత. నువ్వు అక్కడికి రాని ముచ్చట్లని చెప్పకు. అసలు నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసినావో చెప్పు. అబ్బా తిట్టాగా నేను దండం పెడతా. అబ్బా ఇక్కడ బాగా ఇబ్బంది ఉన్నదే, ఇంటికి వద్దాం అనుకుంటాను తిరుపతి. నేను ఆ అన్నపూర్ణ కన్నా బావి ఇంటికి వస్తే ఏమంటుందో అన్నదో తెలియదు కానీ నువ్వు ఇట్ట ఇంటికి వచ్చినావు అనుకోని ఈ పంత సాపు చేస్తా. ఈడుండి పని చేసే సాతగాక ఆడిపోయి పని వాళ్ళకి కొడతా అని వేయండి. మళ్ళత్తా అని ఫోన్ చేస్తా అండి. ఇంకా చెల్లె ఏం చెప్తున్నావే? ఏం లేదే అక్క, ఇగో నా మొగోడు ఫోన్ చేసిండు మళ్ళత్తా అని. అవును కానీ అక్క, వీళ్ళు ఎక్కడున్నట్టు ఏం నౌకరు చేస్తున్నట్టు? వీళ్ళు చదివిన చదువులకు ఏడ నౌకరు వస్తుంది, ఏడ బండలు మోత్తుర్రో ఏడ ఉసుక మోత్తుర్రో. అంతే అంటవానే అక్క? అంతే కదా చెల్లె. 4 రోజులు అన్నం దొరకకపోతే వాళ్ళే వస్తారు ఇంటికి. సరేనే అక్క, ఏం పని మీద వచ్చినావు? ఇంట్లో కూర వండుదామంటే కూరగాయలు లేవే, ఏమన్నా ఇస్తామని వచ్చిన. సరే తెంపిస్తుందా. వాళ్ళకు మనం తప్పి ఇంకోళ్ళు ఉన్నారే. సరే తీ అక్క, ఫోన్ చేసి రమ్మందాం. ఇప్పటికైనా బుద్ధి వచ్చినట్టున్నది. అయినా లోకం మీద పెళ్ళాలు చెప్తే ఈయన మొగుళ్ళు వాళ్ళు ఉన్నారే, వాళ్ళు బుద్ధికి వచ్చి వాళ్ళు రావాలి గాని. 4 రోజులు కడుపు మడతాయి కానీ ఇల్లు గుర్తుకు రాలే, మనం గుర్తుకు రాలే. రాంతి ఇక నల్ల మొక్క పిల్లి చచ్చిపోయిన కనబట్టిందట. గట్లున్నది మన మొగళ్ళ పని.